శ్వాస తగ్గే స్థితి, శ్వాస ఆగే స్థితి ఎలా వస్తుందంటే, మనం చెప్పుకున్న అదే మనసును ఉపయోగించి శ్వాస ప్రభావ స్థితిలో బాగా మనస్సుని ఎవ్రీ టైం లైన్ చేస్తే కనుక దానివల్ల శ్వాస లోపలే టర్న్ అవడం మొదలైంది. అంటే బయట నుంచి బాగా ఎవ్రీ టైం లోపలికి వెళ్తుంది కదా, ఆ ఎవ్రీ టైం లోపలికి వెళ్ళేది బయట నుంచి వచ్చే శ్వాస బయట అనే దాన్ని అసలు పట్టించుకోకుండా శ్వాస ప్రభావాన్ని మాత్రమే కంటిన్యూగా లోపలే మనం బాగా గమనించేదాన్ని, బాగా స్థిరంగా ఏకాగ్రత పెట్టి గమనించడం అనేది త్రూఅవుట్ చేయగలిగితే దానివల్ల ఆటోమేటిక్గా ఆ శ్వాస ప్రభావంలోనే మనస్సు లయమవుతూ ఉండగా శ్వాసలు కూడా ఆ ప్రభావంతో లయమైన దగ్గరే మిగిలిపోతాయి, బయట నుంచి అనేది ఆగిపోయి. ఇది అందులో ఉన్న రహస్యం. డైరెక్ట్గా శ్వాసను బంధించడం అన్నట్టు కాకుండా శ్వాస ప్రభావ స్థితిని మనం ఏదైతే